హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీ చేయడం చూపిస్తున్నాను. 2 కేజీల గోధుమలండి, 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సజ్జలు, 1/2 కేజీ సోయాబీన్, 1/2 కేజీ రాగులండి. ఇవన్నీ కలగలపాలి. అన్నీ మిక్స్ చేసి సమానంగా కలిపేసి మిల్లుకు పట్టించాలండి. మెత్తగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత మరి పిండి రెడీ అయిపోతుంది మనకి. ఈ మల్టీగ్రెయిన్తో లాభాలు: జొన్నలు ఒంటికి చలువ అండి, సజ్జలు కూడా అలాగే, రాగులు కాల్షియం వస్తుంది, సోయాబీన్ మంచి డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఇక గోధుమలు మనం బాడీకి చాలా మంచిది. ఇన్ని రకాలు కలిసి ఉన్నటువంటి ఈ పిండితో మనం రోటీ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. మోతాదుగా పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్తో మన చపాతీ పిండి కలిపినట్టే కలపాలండి. 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేసి కవర్కి ఆయిల్ రాసేసి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ విధంగా ఒత్తుకుంటే చూడండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో పిండి. ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది చేయడం. శరీరానికి కూడా చాలా మంచిది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ మల్టీగ్రెయిన్తో ప్రతిరోజు రొట్టె చేసుకొని తినాలండి. ఈ విధంగా కవర్ మీద చేసాం కాబట్టి చాలా ఈజీగా వస్తుంది. పెనం పెట్టేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెలిగించి పెనం వేడెక్కాక రొట్టెను వేసుకొని మూత పెట్టి కొద్దిగా కాలిన తర్వాత తీసేసి మరలేసుకోవాలండి. అంతే. ఇది మార్నింగ్ టైంలో కానీ లేదా డిన్నర్ టైంలో కానీ చేసుకొని ఏ కర్రీ అయినా సరిపోతుందండి. దీనికి పప్పు లేదా మసాలా కర్రీ లేదా ప్లెయిన్ కర్రీస్, చట్నీస్, రోటి పచ్చళ్ళు, కారపొళ్ళు ఏదైనా కూడా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను సొరకాయ కూర పాలు పోసి వండానండి. ఆ విధంగా అలాగే పక్కన కీరా కట్ చేసేసుకొని పెట్టుకున్నా. మరి ఈ విధంగా ప్రతిరోజు మనం తింటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.